హాయ్ సో అన్న. రీసెంట్గా పాస్టర్ గారిది ఇది జరిగింది. ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన దానికి పవన్ కళ్యాణ్ గారి సంబంధం అని అంటున్నారు. అది ఏ రకంగా అవుతుంది? పవన్ కళ్యాణ్కి దానికి సంబంధం ఏంటన్న? తను నార్మల్గా తన హోమ్ టౌన్ తన విలేజ్ ఎక్కడ రాజమండ్రి వెళ్తుండగా తన మధ్యలో సంథింగ్ ఏదో చనిపోయారు అన్నట్టు తెలిసింది. సో దానికి దీనికి అయితే అంత సంబంధం లేదు. త- అసలు అంటే ఆయన ఇచ్చిన స్పీచ్ సనాతన ధర్మం గురించి దానికి ప్రేరేపిస్తున్నాయి జనాలని. అందువల్లనే మన ఎవరో కేఏ పాల్ గారు లాంటి వ్యక్తులు అన్నారు. అట్లానే కొంతమంది సోషల్ మీడియాలో కూడా అదే మాట్లాడుతున్నారు. సో మరి అసలు ఏ పాయింట్లో కలుపుతారు ఆయన? ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకొస్తున్నారు? నార్మల్ ఉంటారు కదా నెగిటివ్గా. సో ఆ విధంగా అవ్వచ్చు, కానీ దీనికి దానికి సంబంధం అయితే లేదు. ఎందుకంటే క్లియర్గా తెలుస్తుంది మనకి జర్నీలో తను వెళ్తుండగా తన మధ్యలో చనిపోయాడు. తను ఏ విధంగా చనిపోయాడు. సీసీ ఫోటోలు ఇచ్చారు. సో ఆల్రెడీ ఎలా మధ్యలో అందరికీ తెలుసు ఎలా చనిపోయాడు. సో అసలు దానికి దీనికి సంబంధం ఐ థింక్ లేదన్న. అదే అది ఇంకా కేసు దర్యాప్తు కాకముందే వీళ్ళు ఇట్లా ఒకళ్ళు అది చేశారని ఒకళ్ళు ఇది చేశారని పవన్ కళ్యాణ్ ఇట్లా చేశారని అంటే ఇలాంటి విషయాల్లో ఏదైనా మర్డర్ జరిగినా రేప్ జరిగినా ఎందుకు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఉంటున్నాడు? ఆయన పేరు ఎందుకు వస్తుంది? అంటే ఆయన దగ్గరికి వెళ్ళి చేస్తాడా? ఆయన ఏమన్నా ఒక రౌడీ షీటర్ అయితే ఏంటి? తను పొలిటీషియన్లో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. సో దానివల్ల ఎలాగైనా ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదా, దానివల్ల అట్లా రూమర్స్ రావచ్చు. రూమర్స్ ఇంకా అంతే, అవి అంత దానికి సంబంధమే ఉంటుంది దానికి అసలు. అది ఇంతే. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఏదైనా ఛాన్స్ దొరికితే పవన్ కళ్యాణ్ గారి మీద పడుతూ ఉంటారు. సో మరి ఎందుకు ఆయన అంటే అంత ద్వేషం? ఆయన నచ్చట్లేదా ఎవరికి? నార్మల్గా ఉంటాయి కదా ఆపోజిట్ ఎట్లాగైనా ఉంటాయి కదా. సో ఆ విధంగా ఇది అలా అలా మనం అనుకోవచ్చు. కానీ దీనికైతే దీనికి సంబంధం అయితే పక్కాగా లేదు. ఎందుకంటే మనకు తెలుస్తుంది క్లియర్ కట్గా తను ఎలా వెళ్ళాడు ఏంటని తెలియదు. జర్నీలో వెళ్తూ మాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి అంతకుముందు ఏదో దేవుడిని ఏదో తిట్టారు. సో తర్వాత ఆయనకి ఏదో జరిగింది. ఇప్పుడు అంద వేలో మధ్య తీసుకున్నారు అది ఇది అంటున్నారు. సో అది ఇంకా కంప్లీట్ గా దర్యాప్తు కాలేదు. పోలీసులు ఇంకా ఫుల్ లెంత్ గా ఏం బయట పెట్టాల. ఈ లోపే ఇష్టం వచ్చిన కథనాలు ఎందుకు రాసుకుంటున్నారు అంటారు? ఇంక దేనికోసం అని ఇంకా దీన్ని తగ్గించడానికి తన మీద న్యూస్ కోసమే దానికి చేయడానికి చేస్తుంటాయి. అన్ని నార్మల్ బ్యాడ్ రూమర్స్ వస్తుంటాయి. ఈ పొలిటీషియన్ అండ్ ఈ రెండు కూడా చావు మత కలహాలకు దారి తీస్తుంది అనుకోవచ్చా ముందు ముందు? ఐ థింక్ అలా ఏమి ఉండదు అనుకుంటానన్న. నమస్తే అండి. నమస్తే. మన మాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయారు. చనిపోయిన దాని మీద అనుమానాస్పదం వృద్ధిని కొందరు, మద్యం తాగి ఆంధ్రవేలో చనిపోయాడని కొందరు, లేదు పవన్ కళ్యాణ్ గారు చేశారని ఇంకొంతమంది మాట్లాడుకుంటున్నారు. అంటే అసలు ఇది దేనికంటే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు దేనికి లాగుతున్నారు? ఆయన అక్కడ డిప్యూటీ సీఎంగా గెలిచారు కదా. ఇప్పుడు అక్కడ రాష్ట్రంలో సీఎం గారితోటి ఉన్నంతటి రెస్పెక్ట్ అండ్ సమానంగా పనిచేస్తున్నారు కదా. దాని మీద మరి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లకపోతే ఎవరి మీద బురద చల్లుతారు? ఆయన ఏదో యాక్సిడెంట్లో చనిపోతే ఈయనేం చేశాడు? ఈయన ఏమన్నా హత్య చేశాడా, లేకపోతే ఈయన ఏమన్నా చేశాడా? ఆయన పాస్టర్లో ప్రేరేపించాడు స్పీచ్లు ఇచ్చి. హిందూ సనాతన ధర్మం హిందువులకు ఉంటుంది, క్రైస్తవ సనాతన ధర్మం క్రైస్తవులకు ఉంటుంది, ముస్లిం సనాతన ధర్మం ముస్లిమ్స్కి ఉంటుంది. వాళ్ళు ఎవరి దానికి వాళ్ళు ఉంటారు. అంతేగాని దీనికి దానికి లింకులు ఏమున్నాయి, దీనికి దానికి సంబంధాలు ఏమున్నాయి? అంటే ఏదో ఒకటి చేసినంత మాత్రాన ఆయన చంపడానికి ఆయన ఏమన్నా మర్డరిస్టా? పవన్ కళ్యాణ్ గారు ఒక ఎడ్యుకేటెడ్, ఒక హీరో, ఒక రాజకీయ నాయకుడు, ప్రజెంట్లీ ఒక డిప్యూటీ సీఎం, ఇన్ని పదవుల్లో ఉన్నటువంటి అతని జోలికి ఎందుకు పోతాడు? ఎలా ఉన్నాయంటే ఇతను చంపదలుచుకుంటే పెద్ద వాళ్ళే ఉన్నారు. ఈ పిచ్చికనే చంపాలా? పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం లాంటివి వేయాలా? అంత అవసరం ఏముంది? అవసరమేమీ లేదు. ఇతను ఎంత అసలు చిన్న గోరులో కూడా అసలు ఎందుకు పనికిరానటువంటి వ్యక్తి ఈ చనిపోయిన వ్యక్తి మీద చూపించాల్సిన అవసరం ఏముంది? మహా మేధావులు ఉన్నారు, మహా పెద్దవాళ్ళు ఉన్నారు, మహా విరోధులు ఉన్నారు. చంపదలుచుకుంటే పోలీసులు ఇంకా కేసు దర్యాప్తు చేసే దశలో ఉన్నారు. అది పూర్తి కాలేదు. అతను ఒక పాస్టర్ పదవిలో ఉండి, ఒక పాస్టర్ హోదాలో ఉండి, ఒక క్రైస్తవ సాంప్రదాయ యోధుడుగా ఉండి తాగడం మెయిన్ తప్పు. ఫస్ట్ ఆ తాగిన దానిట్లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడం ఇంకొక తప్పు. అతను చేసుకున్న తప్పులకి అతను దేవుడు తీసుకెళ్ళిపోతే బతికున్నోళ్ళ మీద బాగున్నోళ్ళ మీద ఎందుకు వేయడం నిందలు? ఆయన చావుకి ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సంబంధాలు లేవు. ఆయన మర్డరిస్ట్ కాదు. ప్రతి ఒక్కళ్ళని సో మన పాస్టర్ ప్రవీణ్ గారు అనుమానాస్పద హత్య అది ఇది అని చెప్తున్నారు. మరి పోలీసులు అయితే ఆయన మద్యం తాగి బండి నడిపినట్టుగా వాళ్ళ 300 వీడియోల దాకా బయట పెట్టారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉంది, ఆయన మత ప్రచారాలు చేయడం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి కొంతమంది అంటున్నారు. దానికి ఏంటంటారు? అరే ఆయన యాక్సిడెంట్ అయ్యి ఆయన ఫుల్గా తాగేసి ఆయన ఎక్కడనో రైడ్ చేసుకుంటే వెళ్ళి బండి మీద ఆయన చనిపోతే పవన్ కళ్యాణ్ అన్నకు సంబంధం ఏందన్న? నాకు అర్థం కాదు. ఎవడన్నా చెప్పినోడు వాడు? మత కళ్ళల్లో ఇప్పటి నుంచి కాదు, మనం వాళ్ళ తాతలు బుట్ట కాడ నుంచి ఎవరైతే అన్నారో చూసినావు, తాతలు బుట్ట కాడ నుంచి మత కొల్లలో ఉంది. ఈరోజు ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాం మనం, మత కొల్లలో లేకుండా ఈరోజు మంచిగా ఉన్నాం. కానీ మనం పుట్టనప్పటి నుంచి గిట్ట మత కొల్లలు ఉన్నాయి.
ఈరోజు ఏదో మత కళ్ళల్లో పెట్టినని ఆయననే వెళ్ళి తాగేసి బండి రైడ్ చేసుకుంటే ఎక్కడెక్కడనో తిరిగేసి ఆయనకు అలవాటని చెప్తుండ్రు కదా వాళ్ళ భార్యనే ఎవరో తెలియదు మరి, ఆమెనే చెప్తుంది కదా ఆయనకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టము అని. తాగేసి ఆయన వెళ్ళి ఎక్కడో పడిపోయి ఆయన చచ్చిపోతే అంటే రీసెంట్గా ఆయన ఏదో దేవుడి పైన కామెంట్స్ చేశాడు, అందుకనే జరిగిందని అంటున్నారు కొంతమంది అనుమానాస్పదం అంటున్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఆ సనాతన ధర్మం అది ఇది మాట్లాడుతుంటే రచ్చగొట్టి వెళ్ళి ఇండైరెక్ట్గా ఆయనే హత్య గురై చేశాడు. అట్లెట్లా చేస్తాడన్న, నాకు అర్థం కాదు. ఆయన తాగేసి వెళ్ళి ఎన్నో పడిపోయి చనిపోయిండు. పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేసిన గిట చాయ్ దాపిచ్చి నువ్వు వెళ్ళొద్దు ఇక్కడ కూర్చో అని చెప్తే గిట వినకుండా ఈయన వెళ్ళిపోయి ఆయన చావుకి ఆయననే కారణము. తాగేసి వెళ్ళి ఆయన చనిపోయిండు. ఆయన ఏదో అన్నాడని నువ్వెట్లా చచ్చిపోతావు అన్న, నాకు అర్థం కాదు. ఇక ఒకటన్నా కేపాలు ఒకప్పుడు మంచివాడు, ఇప్పుడు కమెడియన్ అయిపోయిండు. ఏం చెప్తామన్నా, ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు గిట్ట అట్లా ఉన్నాయి, కమెడియన్ లాగా ఉన్నాయి. ఎవరు గుర్తిస్తలేరు. ఆయన ఎందు గురించి మాట్లాడతాడో దేని గురించి మాట్లాడతాడో అర్థం అవ్వట్లేదు ఎవరు మన కేపాలన్నా. సో మంచి వ్యక్తి అని నమ్మే వ్యక్తిని ఎట్లా ఇవి కాదు మాట్లాడాల్సింది, అసలు ఏందో మాట్లాడాలి. అసలు ఆయన తాగేసి వెళ్ళి ఫస్ట్ తాగేసి వెళ్ళి రైడ్ చేసుకుంటూ వెళ్ళి ఆయన చనిపోయిండు. దానికి కారణం ఎవరు కాదన్న, ఆయనే. వెళ్ళొద్దని చెప్పిన గిట ఆయన వెళ్ళిండు కదా, ఆయనదే తప్పు. ఇప్పుడు ఎవరైతే చనిపోయిండో ఆయనదే తప్పు. పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేసినా ఉండు నాన్న అన్న గిట ఉండకుండా ఆయన రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఆయనదే తప్పు. మరి ఆయన చావుకి ఆయననే కారణుడు. నమస్తే అన్న. నమస్తే అన్న. సో రీసెంట్గా పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అని చాలా మంది అంటున్నారు. అసలు ఆయన పాత్ర ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఆయన డ్రింక్ చేసి చాలా లాంగ్ పోవడం వల్ల చనిపోయినాడు. అది పవన్ కళ్యాణ్ వాళ్ళందరి మీద వేయడం ఇది పెద్ద తప్పు. కానీ కేఏ పాలు వీళ్ళందరూ అంటున్నారు కదా, అదంతా తప్పు. కేఏ పాలే ఒక మెంటలోడు. అసలు కేఏ పాల్ అనేవాడు చెప్పిన మాటలు ఎవరు నమ్మద్దండి. పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని చేస్తున్నాడు. హిందూ ధర్మంకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అదే అండి, ఆయన మోటివేషన్ వల్ల అని కొంతమంది అంటున్నారు. అస్సలు లేదండి. పవన్ కళ్యాణ్ వ్యక్తి అందరినీ గౌరవిస్తాడు, అన్ని కులాలకు కరెక్ట్గా చేస్తాడు. అటువంటి ఏం లేదు. పవన్ కళ్యాణ్ మీద ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అవడం వల్ల చాలామందికి నచ్చడం లేదు, అందుకు ప్రతి ఒక్కరు నింద వేస్తున్నారు అంతే. సో ఆయన తాగెళ్ళే విజువల్స్ కానీ పోలీసులు బయట పెట్టారు, దగ్గర 300 వీడియోలు బయట పెట్టారు. మరి అయినా కూడా ఇంకా చాలా మంది నమ్మట్లేదు, అదే అనుమానాస్పద హత్య అంటున్నారు. అదన్నీ ఫేక్ అండి. వీళ్ళంతా ఊహించుకొని ఈయన మీద వేసి ఈయన పదవికి ఏదన్నా భంగం కల్పించేదానికి ట్రై చేస్తున్నారు అంతే. పవన్ కళ్యాణ్ది ఎటువంటి తప్పు లేదు, ఇలాంటివన్నీ పట్టించుకోడు. అందరికీ సమానంగానే చూస్తాడు పవన్ కళ్యాణ్. హిందూ ధర్మాన్ని ఏ ధర్మాన్నైనా కరెక్ట్గానే ఉంటాడన్న. అయితే ఆయన చేస్తున్న పద్ధతి మీకు నచ్చుతుందా? అంటే ఇట్లా హిందూ ధర్మం గురించి ఆయన పోరాడుతున్నాడు కదా, మొత్తం అన్ని రాష్ట్రాలు తిరుగుతానని. అవునవును. సో దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? అవును, యాక్సెప్ట్ చేస్తా. దానికి యాక్సెప్ట్ చేస్తా, మిగతా వాళ్ళకు కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ పవన్ కళ్యాణ్ చేసేది ప్రతి ఒక్కటి ఆలోచించే చేస్తాడు, ఏ విషయమైనా కూడా. నమస్తే. సో పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయారు, అనుమానాస్పద మృతాన్ని కొందరంటున్నారు. మద్యం తాగి తాడులో ఆయనే పడిపోయాడని కొందరంటున్నారు. కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారే చంపేశారు అంటున్నారు. అసలు ఏ రకంగా జరుగుతుందో ఏమో. మూమెంట్ ఏంటంటే ఆయన చాలా మంచిగా మాట్లాడే వ్యక్తి, కాకపోతే ఎలా చనిపోయాడు అనేది అది దేవునికి ఎరక. కాకపోతే ఒకరి మీద వేయడం అనేది బాగోదు. ఇప్పుడు ఏమిటిదంటే ఆయన మాటలు కానీ ఆయన చాలా వీడియోలు చూసినా కొన్ని మోటివేషన్ బాగున్నాయి, నేర్చుకునేవి ఉన్నాయి, కొన్ని నేర్చుకున్నవి కూడా ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం ప్రవీణ్ సార్. నేను హిందువుని, కాకపోతే ఒక క్రిస్టియానిటీలా చాలామంది ఒకలాగా మాట్లాడతారు, ఏంటంటే వీళ్ళు అట్లా మతం ఇట్లా అని. కానీ ఆయన ప్రతి ఒక్క పేదరికం గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి ఇంకా వేరే మతాల గురించి కానీ మంచిగా మాట్లాడిండు. నాకైతే అట్లా నాకు వ్యక్తిత్వం నచ్చింది. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చారు కదా హిందుత్వం గురించి కానీ, ఆయన నిలబడతానని కానీ. సో దానివల్ల ఆయన మాట్లాడిన మాటలకి ప్రేరేపితం అయ్యి కొంతమంది ఇట్లా చేశారని చెప్పి అంటున్నారు. ఆయన ఏదో దేవుడి గురించి ఏదో మాట్లాడాడంట మన ఇప్పుడు. అది అంత ఇప్పుడు ఇట్లా పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడింది వేరు, ఈ దానికి అసలు సంబంధమే లేదు అసలు. మరి ఎందుకు ప్రతి దానికి ఏదన్నా మర్డర్ జరిగినా రేపు జరిగినా పవన్ కళ్యాణ్ ఇక రాజకీయం అంతే ఉంటుంది. ఏంటంటే ఒకరి మీద బురద ఒకరి మీద రుద్దడం, లేదంటే ఇప్పుడు ఒకరిని పడకూడదాం అని చూడడం, ఇటువంటివే ఉంటాయి తప్ప వేరే అనేటివి ఏమి ఉండవు. రాజకీయంగా తెలియదంటూ ఏం లేదు. కానీ ఒక గొప్ప పాస్టర్ చనిపోవడం నాకు కూడా కొద్దిగా బాధాకరం. ఇంకోటి ఏంటంటే మన శివాజీ మహారాజ్ ఏమన్నాడంటే, శివాజీ మహారాజ్ కొడుకు కూడా ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు మన మతాన్ని
ప్రేమించు, పరాయి మతాన్ని గౌరవించు. నేను ప్రతి ఒక్క మతస్థుని గౌరవిస్తా, నాకు చాలా ఇష్టం. కాకపోతే ఆ పాస్టర్ విషయంలో కూడా కొన్ని నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఆయన అంటే నాకు అభిమానమే.